వెల్కమ్ టు చౌహాన్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హెరిడిటీ. అసలు ఈ హెరిడిటీ అంటే మీనింగ్ ఏంటి? హెరిడిటీ అనేది ఒక లాటిన్ వర్డ్. సో డెఫినేషన్ ఆఫ్ హెరిడిటీ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. సో ఏంటి ఇప్పుడు మన డెఫినేషన్ ఏంటి? ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. ఈ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఏంటంటే పిల్లలు. సో అంటారు కదా పెద్దవాళ్ళు, అరే నీకు మీ అమ్మ పోలిక వచ్చింది, నీకు మీ నాన్న పోలిక వచ్చింది అంటారు కదా. సో ఆ క్యారెక్టర్ ఎట్లా పాస్ అవుతుంది? మీ డాడీ నుంచి నీకు, అలాగే మీ మదర్ నుంచి నీకు, దాన్నే మనం హెరిడిటీ అంటాం. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. సో ఈ ట్రాన్స్మిషన్ ఒక క్యారెక్టర్ నీకు పేరెంట్స్ నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ పాస్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే జీన్. సో వాట్ ఈజ్ జీన్? మనకి తెలుసు, సెల్ ఉంటుంది, సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది. సో ఇది సెల్ అనుకుంటే సెల్ లోపల న్యూక్లియస్, ఈ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది. సో ఈ డిఎన్ఏ అనేది ఏంటి? ఒక జెనెటిక్ మెటీరియల్. సో డిఎన్ఏ ఈస్ ఎ జెనెటిక్ మెటీరియల్. ఇప్పుడు జీన్ అంటే ఏంటంటే ఈ డిఎన్ఏలో మనం హోల్ డిఎన్ఏని మనం జీన్ అన్నాం. డిఎన్ఏలో ఉన్న స్పెసిఫిక్ సీక్వెన్స్ లేదా స్పెసిఫిక్ పోర్షన్. సో ఇన్ డిఎన్ఏ స్పెసిఫిక్ సెగ్మెంట్ లేదా స్పెసిఫిక్ పోర్షన్, దాన్ని మనం జీన్ అంటాం. సో జీన్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. హెరిడిటీ అంటే ఏంటి? ఆ ప్రాసెస్ని, ఆ ట్రాన్స్మిషన్ అయ్యే ప్రాసెస్ని మనం హెరిడిటీ అంటాం. జీన్స్ అంటే ఏంటి? దేని వల్ల అవుతుంది ఈ ట్రాన్స్మిషన్ అనేది, దాన్ని మనం జీన్స్ అంటున్నాం. అర్థమైందా? సో ఇప్పుడు క్రోమోజోమ్స్. సో క్రోమోజోమ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సో క్రోమోజోమ్స్ అనేవి ఒక డిఎన్ఏ అనేది, ఇలా డిఎన్ఏ ఉంటుంది కదా, ఈ డిఎన్ఏ అనేది ఇలా లాస్ట్కి కాయిల్ అయ్యి ఫామ్ అయ్యేది క్రోమోజోమ్. మనకి ఇట్లా క్రోమోజోమ్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో క్రోమోజోమ్స్, జీన్స్, జెనెటిక్స్. ఇప్పుడు జెనెటిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్స్, అంటే స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే సేమ్ ఈ హెరిడిటీనే మనం ఇన్హెరిటెన్స్ అంటాం సైంటిఫిక్ టర్మ్స్లో. ఇన్హెరిటెన్స్ అంటే కూడా ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్సే. హెరిడిటీ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. తర్వాత జీన్స్. జీన్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్ సెగ్మెంట్స్ ఇన్ డిఎన్ఏ which are responsible for transmission of characters. ఇప్పుడు జెనెటిక్స్ అంటే ఏంటి? జెనెటిక్స్ స్టడీ ఆఫ్ హెరిడిటీ. సింపుల్. సో హెరిడిటీ అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఆఫ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. ఆఫ్ స్ప్రింగ్స్ అంటే సింపుల్ చెప్పాలంటే చిల్డ్రన్ మన హ్యూమన్ టర్మ్స్లో. ఓకేనా? సింపుల్ టర్మ్లో, హ్యూమన్ టర్మ్లో వాడాలంటే చిల్డ్రన్. జీన్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్ సెగ్మెంట్స్ ఇన్ డిఎన్ఏ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్. జెనెటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ హెరిడిటీ. అసలు హెరిడిటీ ఎలా అవుతుంది అనేది చెప్పేది జెనెటిక్స్. సో మనకు తెలుసు రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్, ఫిమేల్ గ్యామెట్స్. ఓకేనా? రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్. సో మన హ్యూమన్స్లో మేల్ గ్యామెట్ ఏంటి? స్పెర్మ్. ఫిమేల్ గ్యామెట్ అంటే ఓవం.
సో ఫ్యూజన్ ఆఫ్ స్పెర్మ్ అండ్ ఓవమ్, ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈజ్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం రిప్రొడక్షన్ అంటాం. ఓకేనా? మరి రిప్రొడక్షన్ 2 టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్ ఉంటాయి? అసెక్షువల్ ఉంటుంది, సెక్షువల్ ఉంటుంది. అసెక్షువల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి బోత్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వరు. అంటే ఫాదరు, మదరు లేదా మేల్, ఫీమేల్ ఇన్వాల్వ్ అవ్వదు. సింగిల్ ఆర్గానిజం నుంచి ఇంకో కొత్త ఆర్గానిజం వస్తది. అదే అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? 2 ఆర్గానిజమ్స్ కలిసి, అంటే మేల్, ఫీమేల్ కలిసి మనకు కొత్త ఆఫ్‌స్ప్రింగ్ వస్తది. అర్థమైందా? అసెక్షువల్, సెక్షువల్. సో అసెక్షువల్ అంటే ఏంటి? నాట్ రిక్వైర్డ్ బోత్ పేరెంట్స్. అంటే మనకి 2 అవసరం లేదు, ఇద్దరు అవసరం లేదు. ఒక్క ఆర్గానిజం నుంచే ఇంకో కొత్త ఆర్గానిజం పుట్టుకొస్తది. సెక్షువల్ అంటే ఏంటి? మనకి 2 అంటే మేల్, ఫీమేల్ అనేది రిక్వైర్డ్. ఓకేనా? ఇప్పుడు హెరిడిటీకి రిప్రొడక్షన్‌కి సంబంధం ఏంటి? అసలు ఎలా లింక్ వచ్చింది? ఆలోచించండి. మనకి అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో మనకి క్యారెక్టర్స్ అనేవి మిక్స్ అవ్వవు. సో అవి మీకు 2 ఐడెంటికల్ ఉంటాయి. అంటే ఏంటి? పేరెంట్ ఎట్లా ఉందో చిల్డ్రన్ కూడా అలాగే ఉంటది. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో. సెక్షువల్ రిప్రొడక్షన్‌లో ఏమవుతుంది? సేమే ఉంటారు. అంటే హ్యూమన్ నుంచి హ్యూమనే వస్తాడు. కానీ చూడడానికి పోలికలు ఉంటాయి తప్ప వాళ్ళిద్దరు సేమ్ ఉండరు. నువ్వు మీ డ్యాడీ లాగా ఉంటావు. సేమ్ మీ డ్యాడీ లాగా ట్విన్ కాదు నువ్వు. ట్విన్ అంటే ఏంటి? ఇద్దరు సేమ్ ఉండడం. సో జస్ట్ పోలికలు వస్తాయి. జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో. సెక్షువల్ రిప్రొడక్షన్‌లో. అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో మనకి అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఐడెంటికల్ ఉంటది. ఓకేనా? కొన్ని వేరియేషన్స్ వస్తాయి. సో ఈ డిఫరెంట్ చేంజెస్‌ని మనం వేరియేషన్స్ అంటాం. సో వేరియేషన్స్ అంటే ఏంటి? వేరియేషన్స్ అంటే డిఫరెన్సెస్. సింపుల్ చెప్పాలంటే డిఫరెన్సెస్. సో ఈ డిఫరెన్సెస్ మనం వేరియేషన్ అంటాం. సేమ్ ఉండం, వేరియేషన్ ఉంటది. ఇప్పుడు అనుకుంటాం, ఇప్పుడు అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో కూడా సేమ్ ఉంటాయా? ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా అనేది అసెక్షువల్ రిప్రొడక్షన్ చేసుకుంటది. వచ్చే బ్యాక్టీరియా కూడా సేమ్ ఉంటదా అంటే చూడడానికి సేమ్ ఉంటది. కానీ చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ పక్కా ఉంటది. మైనర్ వేరియేషన్స్ పక్కా ఉంటాయి. ఈ మైనర్ వేరియేషన్స్ ఎక్కడ ఉంటాయంటే దాని యొక్క డీఎన్ఏలో ఉంటది. ఎందుకవుతుంది ఇది? దాంట్లో ఉన్న చిన్న చిన్న డీఎన్ఏ వేరియేషన్ వల్ల అవుతుంది. ఓకేనా? ఇప్పుడు జెనెటిక్ మెటీరియల్ మన పేరెంట్ నుంచి ఆఫ్‌స్ప్రింగ్‌కి పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇదొక బ్యాక్టీరియా అనుకుంటే దీంట్లో ఇదొక డీఎన్ఏ. ఇదొక జెనెటిక్ మెటీరియల్. ఇది దాని ఆఫ్‌స్ప్రింగ్. ఆఫ్‌స్ప్రింగ్ అంటే ఏంటి? దాని యొక్క చిల్డ్రన్. అప్పుడు ఏమవుతది? ఈ జెనెటిక్ మెటీరియల్ ఇలా పాస్ అయినప్పుడు, ఓకే. ఇలా పాస్ అయినప్పుడు ఎంతో కొంత చేంజ్ పక్కా వస్తది. ఓకేనా? పక్కా డిఫరెన్స్ చూపిస్తది నీకు. కానీ చూడడానికి మాత్రం సిమిలర్ ఉన్నాయి. అర్థమైందా? అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో కూడా వేరియేషన్ ఉంటాయి. కానీ ఇన్విజిబుల్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి? లోపల డీఎన్ఏలో వేరియేషన్స్ ఉంటాయి. సెక్షువల్ రిప్రొడక్షన్‌లో అంటే ఏంటి? మనకు విజిబుల్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే పోలికలు ఉంటాయి. కానీ నువ్వు డిఫరెంట్ ఉంటావు. అర్థమైందా? ఇప్పుడు మనకేమవుతుంది? ఇప్పుడు చదవండి. రిప్రొడక్టివ్ ప్రాసెస్ గివ్ రైజ్ టు న్యూ ఇండివిడ్యువల్స్ దట్ ఆర్ సిమిలర్ బట్ సబ్స్టైట్లీ డిఫరెన్స్. అంటే ఏంటి? డిజైన్ ఒకటే. హ్యూమన్ అంటే హ్యూమనే. కానీ డిఫరెంట్ ఉన్నారు. సేమ్ ఉండట్లేదు. అది. ఆ తర్వాత నంబర్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ వేరియేషన్స్ ఆర్ మాక్సిమైజ్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఏం చెప్పాను మీకు? సెక్షువల్ రిప్రొడక్షన్‌లో చిన్న మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. సెక్షువల్ రిప్రొడక్షన్‌లో మనకి చాలా, చాలా అంటే చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు షుగర్ కేన్ ప్లాంట్ తీసుకోండి. షుగర్ కేన్ ప్లాంట్ తీసుకున్నప్పుడు అదొక ఎగ్జాంపుల్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఎందుకంటే దాని నుంచి దానిగా పుట్టుకొస్తది షుగర్ కేన్ అనేది. సో అప్పుడు మనకి చాలా తక్కువ వేరియేషన్స్ ఉంటాయి. చాలా మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. అదే నంబర్ ఆఫ్ యానిమల్స్‌లో గాని లేదా హ్యూమన్ బీయింగ్స్‌లో గాని ఏయైతే ఆర్గానిజమ్స్ విచ్ రిప్రొడ్యూస్ సెక్షువల్లీ అప్పుడు ఏమవుతాయి? వచ్చిన ఇండివిడ్యువల్స్‌లో మనకి చాలా వేరియేషన్స్ వస్తాయి. సో క్వైట్ డిస్టింక్ట్ వేరియేషన్స్ ఆర్ విజిబుల్ అమాంగ్ డిఫరెంట్ ఇండివిడ్యువల్స్. సో డిఫరెన్స్ కనిపిస్తది. ఇప్పుడు ప్రతి ఒక్క హ్యూమను సేమే ఉంటే వీడు నా ఫ్రెండు, వీడు ఆ ఫ్రెండు ఎలా తెలుస్తది మీకు? మీరు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు కదా!
సో మీకు ఒక ఫేస్లో మారుతున్నాయి, డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. ఆ డిఫరెన్స్ కనపడడం ఎందుకు వస్తుంది? సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల. ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల ఈ వేరియేషన్స్ అనేవి చాలా హై లెవెల్‌లో ఉంటాయి. మాక్సిమం ఉంటాయి ఈ వేరియేషన్స్ అనేవి. కానీ కొన్ని కొన్ని పోలికలు ఉంటాయి. ఓకేనా? తర్వాత అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక జనరేషన్ ఉంది. సో ఇదొక జనరేషన్. ఈ ఫస్ట్ జనరేషన్ అనుకుంటే ఈ డయాగ్రామ్‌లో దీంట్లో ఏమవుతుంది చూడండి. వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్‌తో ఎందుకు పెట్టాడంటే ఆరెంజ్ కలర్ అనేది ఒక వేరియేషన్. నెక్స్ట్ ఇంకో ఆఫ్ స్ప్రింగ్‌లో గ్రీన్ కలర్. అదెందుకు వచ్చింది? 2 ఆర్గానిజం ప్రొడ్యూస్ చేసినప్పుడు దాంట్లో ఒక వేరియేషన్ వచ్చింది. దీంట్లో ఒక వేరియేషన్ వచ్చింది. ఈ సెకండ్ జనరేషన్ అనుకుంటే థర్డ్ జనరేషన్‌లో ఏమవుతున్నాయి? ఈ వేరియేషన్ ఉంటుంది. ఇంకో కొత్త వేరియేషన్ కూడా వస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అనుకోండి. సపోజ్ ఒక ఆర్గానిజం ఈ షేప్‌లో పుట్టింది. ఓకేనా? ఈ ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ ఏమవుతది? ఈ ఆర్గానిజంకి తోకొచ్చింది. తోకొచ్చింది. ఈ సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్‌లో ఏమవుతుంది? తోకతో పాటు ఒక క్యాప్ వచ్చింది ఇట్లా. ఇది థర్డ్ జనరేషన్. అంటే ఏంటి? ఏమవుతున్నాయి? ఫస్ట్ జనరేషన్‌లో వచ్చిన వేరియేషను సెకండ్ జనరేషన్ మనకు కనిపిస్తుంది. ఈ సెకండ్ జనరేషన్‌లో వచ్చిన వేరియేషన్ థర్డ్ జనరేషన్‌లో మనకు కొత్తది వస్తుంది, ఉన్నది కూడా వస్తుంది. అదే మీనింగ్. సో దీని మీనింగ్ ఏంటి? అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్ డ్యూరింగ్ రీప్రొడక్షన్. అంటే ఏంటి? ఈ వేరియేషన్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అక్యుములేట్ అవుతూ ఉంటది. ఈ వేరియేషన్స్ అనేవి ఒక ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా తీసుకుంటే, ఒక బ్యాక్టీరియా అనుకుంటే ఈ బ్యాక్టీరియాకి చాలా హెల్ప్ అయ్యే వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. ఈ కొన్ని బ్యాక్టీరియా అనేవి హీట్ రెసిస్టెంట్ ఉంటాయి. హీట్ రెసిస్టెంట్. కొన్ని బ్యాక్టీరియా ఏమో హీట్ సెన్సిటివ్ ఉంటాయి. హీట్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఆ బ్యాక్టీరియాని మనం హీట్ చేసామనుకో చచ్చిపోతది. హీట్ రెసిస్టెంట్ అంటే ఏంటి? ఈ బ్యాక్టీరియాని మనం చంపక్కర్లే. మనం వేడి చేసినా చావదది. అలా. సో అది ఎట్లా ఎవాల్వ్ అయ్యింది? ఈ వేరియేషన్స్ అనేవి అలా అలా అక్యుములేట్ అయ్యి లాస్ట్‌కి హీట్ రెసిస్టెంట్ ఆర్గానిజం వచ్చింది. అంటే ఏంటి? దాని సర్వైవల్ పెరుగుతుంది. సింపుల్ చెప్పంటే దాని సర్వైవల్ రేట్ పెరుగుతుంది. సో, సో సింపుల్ చెప్తున్నా చూడండి. ఇన్‌హెరిటెన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ జనరేషన్ ప్రొవైడ్స్ బోత్ ఏ కామన్ బాడీ డిజైన్. బాడీ డిజైన్ సేమే ఉంటది. కానీ వేరియేషన్ ఉంటది. సో ఎగ్జాంపుల్ చూడండి. మన పేరెంట్స్ ఉన్నారు. మనం ఉన్నాం. వాళ్ళకి 2 చేతులున్నాయి. మనకి 2 కాళ్ళున్నాయి. మనకి తలకాయ ఉంది. హెయిర్ ఉంది. అన్నీ ఉన్నాయి. డిజైన్ ఒకటే. కానీ ఫీచర్స్‌వి మారుతున్నాయి. సో డిజైన్ ఒకటే. ఇప్పుడు 2 కార్లు తీసుకుంటే అది కారే, ఇది కారే. మరి ఎందుకు చూసుకుంటాం మనం? దాంట్లో ఫీచర్స్ వేరు. దీంట్లో ఫీచర్స్ వేరు. అలా డిఫరెన్స్ చేసుకుంటాం కదా! ఇది కూడా అంతే. ఇది కూడా డిజైన్ ఒకటే. కానీ దాంట్లో చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ జనరేషన్‌కి. ఆ జనరేషన్ నుంచి మళ్ళీ ఇంకో జనరేషన్ చేంజెస్ ఎళ్తాయి. చూసారా? సో ఈ జనరేషన్ నుంచి ఆ జనరేషన్, ఈ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ అలాగా ఇలా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పాను మీకు? బ్యాక్టీరియాకి ఇదొక బ్యాక్టీరియా అనుకోండి సింపుల్‌గా. ఈ బ్యాక్టీరియా ఫస్ట్ జనరేషన్‌లో తోక లేదు, క్యాప్ లేదు. సెకండ్ జనరేషన్ ఏమైంది? తోకొచ్చింది. థర్డ్ జనరేషన్ ఏమైంది? ఈ తోక పోలేదు. ఈ తోక ఉంది. దానికి ఒక క్యాప్ వచ్చింది. అంటే ఏంటి? ఈ వేరియేషన్స్ అనేవి అక్యుములేట్ అయిపోతున్నాయి. సింపుల్ చెప్పాలంటే. ఈ అక్యుములేట్ అయిపోతున్నాయి వేరియేషన్స్ అనేవి. ఓకేనా? ఇప్పుడు అసెక్షువల్ రీప్రొడక్షన్ చెప్పాం కదా! చూడండి. ఇఫ్ 1 బ్యాక్టీరియం డివైడ్స్ దెన్ ద రిజల్టెంట్ 2 బ్యాక్టీరియం డివైడ్ అగైన్. ఆ 4 ఇండివిడ్యువల్ బ్యాక్టీరియా జనరేటెడ్. అంటే ఏంటి? ఒక్క బ్యాక్టీరియా నుంచే 1 కాస్త 2 అయింది. 2 కాస్త 4 అయింది. అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ పేరెంట్ ఒకటే. అసెక్షువల్ రీప్రొడక్షన్ పేరెంట్ ఒకటే. అప్పుడు ఏమవుతుంది నీకు? సిమిలర్ ఉంటాయి చూడ్డానికి. కానీ అప్పుడు ఏమనుకుంటాం మనం? ఇప్పుడు మనం హ్యూమన్స్ కాబట్టి మన వేరియేషన్స్ కనిపిస్తాయి చూసినప్పుడు. కానీ బ్యాక్టీరియా చూసినప్పుడు తెలీదు. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఈ వేరియేషన్స్ లేవేమో అనుకుంటాం. కానీ దాని యొక్క డీఎన్ఏలో ఓకే. దీని యొక్క డీఎన్ఏలో మనకి వేరియేషన్స్ పక్కా కనిపిస్తాయి. కనిపించకుండా ఉండవు. సో దేర్ వుడ్ బి ఓన్లీ మైనర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ జనరేటెడ్ డ్యూ టు స్మాల్ ఇన్‌అక్యురసీస్ ఇన్ ద డీఎన్ఏ. ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? ఇదొక బ్యాక్టీరియా అనుకుంటే, ఇదొక పేరెంట్ సెల్ అనుకుంటే, ఇది డీఎన్ఏ. ఇప్పుడు ఈ డీఎన్ఏ అనేది ఆఫ్ స్ప్రింగ్‌కి పాస్ అవ్వాలి. ఇట్లా పాస్ అవుతది.
ఇట్లా పాస్ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లో పేరెంట్లో ఉన్న డిఎన్ఏ, చిల్డ్రన్‌లో అదే ఆఫ్‌స్ప్రింగ్‌లో ఉన్న డిఎన్ఏ కొంత మారుతది. స్మాల్ ఇన్‌యాక్యురసీస్ ఉంటాయి. ఆ ఇన్‌యాక్యురసీస్ వల్ల పక్కా ఎక్కడో అక్కడ చిన్న మైనర్ డిఫరెన్స్ పక్కా వస్తది మనకి. అదే పాయింట్ ఇది. సో, దేర్ వుడ్ బి ఓన్లీ మైనర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ జనరేటెడ్ డ్యూ టు స్మాల్ ఇన్‌యాక్యురసీస్ ఇన్ డీఎన్ఏ కాపింగ్. సో, ఈ డీఎన్ఏ కాపింగ్ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఇన్‌యాక్యురసీ అంటే పర్ఫెక్ట్ లేదు. కొంత పార్ట్ ఇన్‌యాక్యురసీ ఉంది. దానివల్ల వస్తది. ఇంకోటి ఏం చెప్పాను మీకు, ఇప్పుడు డూ ఆల్ దీస్ వేరియేషన్స్ హావ్ ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే ఫైండ్ దెమ్‌సెల్వ్స్. అంటే మీనింగ్ ఏంటి? ఈ ఈ వేరియేషన్స్ వల్ల ఇప్పుడు ఆరిజం యొక్క సర్వైవల్‌కి ఎఫెక్ట్ అవుతుందా? యూజ్ అవుతుందా? ఈ వేరియేషన్ అది దేని మీద డిపెండ్ అవుతదంటే నేచర్ ఆఫ్ వేరియేషన్ మీద డిపెండ్ అవుతది. సో, ఇప్పుడు ఒక వేరియేషన్ వచ్చింది. ఈ 1 వేరియేషన్ వచ్చింది. ఈ వేరియేషన్ ఏమో బ్యాక్టీరియాకి చాలా హెల్ప్ అయింది. ఇంకో వేరియేషన్ వచ్చింది. సెకండ్ వేరియేషన్ వచ్చింది. అదేమో బ్యాక్టీరియాని వీక్ చేసేసింది. సో, ఆ నేచర్ ఆఫ్ వేరియేషన్ ఆ బ్యాక్టీరియాకి యూజ్ ఉందా? బ్యాక్టీరియాకి యూజ్ లేదా? దాని మీద డిపెండ్ అవుతది. దాని సర్వైవల్ యొక్క కెపాసిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాక్టీరియా విత్ విస్టర్న్ హీట్ విల్ సర్వైవ్ బెటర్ ఇన్ ద హీట్ వేవ్. వి హాడ్ డిస్కస్డ్ ఎర్లియర్. అంటే ఏంటి? ఏదైతే బ్యాక్టీరియా హీట్‌లో రెసిస్టెంట్ ఉందో అది మంచి సర్వైవల్ రేట్ ఉంది. కానీ ఈ వేరియేషన్ అనేది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. అలాగా డైరెక్ట్‌గా హీట్ రెసిస్టెన్స్ ఎట్లా వచ్చింది? ఒక జనరేషన్, ఇంకో జనరేషన్, ఇంకో జనరేషన్, ఇంకో జనరేషన్ నుంచి ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. దాన్ని మనం ఎవల్యూషనరీ ప్రాసెస్ అన్నాం. అంటే బ్యాక్టీరియా అనేది ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్‌లో ఎవాల్వ్ అవుతూ వచ్చింది. చూడండి, సెలక్షన్ ఆఫ్ వేరియంట్స్ బై ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ఎవల్యూషనరీ ప్రాసెస్. అంటే ఏంటి? ఈ ఎవల్యూషన్ అవ్వడం వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు బ్యాక్టీరియా ఈజీగా చచ్చిపోతుంది. అప్పుడు ఏమవుతది? ఎవల్యూషన్ అయినప్పుడు ఎందుకు చచ్చిపోతుంది? ఆ చచ్చిపోయిన దానికి రెసిస్టెంట్ ఎట్లా అవ్వాలి? దానికి ఏ జీన్ కావాలి? అలా ఎవల్యూషన్ అవుతూ ఉంటది.